श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। శ్రీచంద్రశేఖరపరమాచార్యయతీంద్రపరబ్రహ్మణే నమో నమః. మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు అనేటువంటి గ్రంథంలో శీర్షికల భాగాలుగా చెప్పుకుంటున్నాము. స్వామివారికి ఉన్నటువంటి పేరు చంద్రశేఖర అనేటువంటి పేరు చాలామంది పెట్టుకున్నారండి. అలా పెట్టుకున్న వాళ్ళల్లో చంద్రశేఖర ఠాగూర్ అనేటువంటి గొప్ప వైద్యుడు కూడా ఉన్నారు. ఆయనకి సంబంధించిన కథ మనం చెప్పుకుంటున్నాము. చాలా శ్రద్ధగా వినండి సుమా. డాక్టర్ చంద్రశేఖర ఠాగూర్ అనేటువంటి ఆయన బొంబాయిలో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులుగా అనేక మందికి చికిత్సలు చేసి గొప్ప వైద్యుడిగా పేరు పొందాడు. ఆయుర్వేదంలో పరిశోధనలు చేసి వాటిని పత్రికలలో ప్రచురించి విఖ్యాతిగాంచినటువంటి గొప్ప విద్యావేత్త కూడా ఆయన. పలుమార్లు విదేశాల్లో సంచరించి ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి గొప్పవాడు కూడా ఆయన. అయితే 1987లో కార్యాంతరం పైన ఈ నీలంరాజు వెంకటశేషయ్య గారు బొంబాయి వెళ్ళగా అక్కడ డాక్టర్ చంద్రశేఖర ఠాగూర్ గారిని కలిసారటండి. ఆయుర్వేదం గురించి, వనమూలికల గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో డాక్టర్ చంద్రశేఖర్ గారు రాసిన వ్యాసాల గురించి వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారట. అయితే ఈ మధ్యలో వాళ్ళు మాట్లాడుకున్న మాట ఏమిటంటే, కొన్ని సంవత్సరాలుగా ప్రాస్టేట్ గ్లాండ్ అనేటువంటి వ్యాధి నన్ను అంటిపెట్టుకొని ఉంది. శస్త్రచికిత్స ద్వారా దానిని నివారించుకోవలసిందని చాలామంది వైద్యులు సలహా ఇచ్చారని, అయినప్పటికీ గురువుగారి యొక్క ఆదేశం మేర నేను సర్జనులు అంటే ఆ వైద్యుల సలహాను నేను పాటించడం లేదని, అందువల్ల ఇప్పటి వరకు నాకు ఏ విధమైన అసౌకర్యం కానీ బాధ కానీ కలగలేదని ఆయనతో చెప్పారటండి నీలంరాజు వెంకటశేషయ్య గారు. అయితే అప్పుడు ఆయన అన్నారట, ఓహో అలానా, ఆ గురువుగారు ఎవరు, వారి పేరు ఏమిటి అన్నారట. ఆయన వెంటనే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్నారట. వెంటనే జగద్గురు శంకరాచార్యులు వారే కదా అన్నారు. అవును, 2000 సంవత్సరాలకు పూర్వం ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన కామకోటి పీఠంలో 68వ ఆచార్య పురుషులుగా ఆ పీఠాన్ని అలంకరించిన మహనీయులు. వెంటనే డాక్టర్ గారు, సరే సరే, నా పేరు చంద్రశేఖరే, నా తండ్రి గారు నాకు ఈ పేరు ఎలా పెట్టారో చెప్పమన్నారా? అయితే నీలంరాజు వెంకటశేషయ్య గారు చెప్పండి వింటారన్నారట. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. మా నాన్నగారు శంకరాచార్య స్వామి వారిని దర్శించారు, పరమాచార్య స్వామి వారిని దర్శించారు. మీకొక పుత్రుడు కలుగుతాడు, అతడు పెరిగి పెద్దవాడై గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తాడంటూ పరమాచార్య స్వామి వారు ఆశీర్వదించారటండి. ఈ విషయమంతా మా నాన్నగారు ఆయన డైరీలో రాసుకున్నారు. ఇప్పటికీ అది నా వద్ద ఉంది. అందుకనే నాకు చంద్రశేఖర ఠాగూర్ అని పేరు పెట్టారని ఆనందంతో తాండవం చేసేట ఆ చంద్రశేఖరుడు, అంటే ఆ చంద్రశేఖర ఠాగూర్ అనేటువంటి వ్యక్తి. అది చాలా గొప్ప విశేషం అండి. ఎందుకంటే పరమాచార్య స్వామి వారు, నేను మొన్న చెప్పినట్టు, మొన్న నేను కలిసినటువంటి ఆ వ్యక్తి వాళ్ళ అబ్బాయి పేరు కూడా చంద్రశేఖర శర్మ అని పెట్టుకున్నారు. ఆయన చంద్రశేఖర అవధాని గారని ఇప్పుడు చాలా పెద్ద ఆయన. మాకు చెప్పినప్పుడు మాట అయినే వాళ్ళకి ఆయనకు అబ్బాయి, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఆయన వాళ్ళ అబ్బాయి గారు. ఆయన పేరు కూడా చంద్రశేఖర శర్మ. ఆయన గొప్ప అవధాని, క్రమాంత స్వాధ్యాయి, వేద పండితుడు ఆయన. అయితే అలాగా పరమాచార్య స్వామి వారు చంద్రశేఖర అనే పేరు మీద మనకు అష్టకం కూడా ఉంది, చంద్రశేఖరాష్టకం అని. ఆ పేరుకి నిజంగా కేవలం చంద్రశేఖర అనేటువంటి పేరుకి అర్థం చెప్పుకోవాలంటేనే మనకి ఒక ఇలా భాగాలుగా చెప్పుకుంటే 2-3 రోజులు పడుతుంది. అటువంటి గొప్ప విశేషం కలిగినటువంటి పేరు. ఆ మహానుభావుడు ఒక దీక్షానామంగా గ్రహించి, యతినామంగా గ్రహించి మనల్ని అనుగ్రహించడం మన పూర్వజన్మ సుకృతం. సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.